ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం, పోలవరాన్ని పూర్తి చేద్దాం, అమరావతిని పూర్తి చేద్దాం అంటూ ఆయన నిత్యం ఆయన పనుల్లో ఆయన ఉంటే కనుక రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలే లేవు, రాష్ట్రంలో రావణ కాష్టంలాగా ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే కనుక రెంటపాళ్లలో ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఈ రాష్ట్రం అనేది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే వాళ్ళు జగన్ రెడ్డి బయట తిరుగుతాడా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారుని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటు వెళ్ళినా ఆయనకు ఆంక్షలు, ఎవరు కలవడానికి లేదు, ఇంతమంది కంటే రాకూడదు, ఇలాంటి ఆంక్షలు అన్నీ పెట్టాడు. ఇవాళ తనకి నిన్న సంఘటనే చూసుకుంటే 3 బస్సులతో 30 మందితో వస్తామన్న వ్యక్తి 50 బస్సులతో వచ్చాడు, కొన్ని వేల మంది జనాలను తీసుకొని వచ్చాడు. అంటే ఇతనికి అనుకూలంగా ప్రతి మార్చుకుంటున్నాడు. కానీ జనాలకు ఏమవుతుందా ఏంటా, ఇబ్బంది పడతారేమో, పోలీసులు కొడతారేమో అంటే ఎక్కువ అనుమతులను మించి జనాలను తీసుకొస్తున్నప్పుడు పోలీసులు ఏదన్నా ఇబ్బంది పెడతారేమో, అట్లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఇతని మీద ఏం దెబ్బ పడదు, ఇతను చక్కగా కాన్వాయ్లో ఉంటాడు, హ్యాపీగా ప్రొటెక్షన్ ఉంటుంది, పక్కన ఆయనకు తగిన వీళ్ళు పోలీసులు అందరూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అతనికి ఎలాంటి చిన్న దెబ్బ కూడా అతను తగలదు. నిన్న చూస్తే పూలు చల్లటానికి వచ్చిన సింగయ్య అనే ఒక పెద్ద ఆయన్ని తొక్కిచ్చారు. కనీస మానవత్వం లేకుండా, ఆయనకు పూలు చల్లటానికే కదా వచ్చింది, అతను కనీస మానవత్వం లేకుండా ఈడ్చి పొదల్లోకి లాగారు. ఎంత బాధగా ఉందంటే ఆ వీడియో చూస్తుంటే ఎంత బాధేసిందంటే, సొంత కార్యకర్తే మళ్ళీ అంటే ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఇతను. సొంత కార్యకర్తను ఈడ్చి పొదల్లోకి వేయగలిగాడు కానీ హాస్పిటల్కి పంపించలేకపోయాడు, కనీసం దిగి పరామర్శ చేయలేకపోయాడు. ఇతనికి ఎందుకు వెళ్తున్నారు అసలు? ఈ జనం ఎందుకు వెళ్తున్నారు? ఈ పిచ్చి పట్టినట్టుగా ఈ జనాలు ఎందుకు పోతున్నారు ఆయన చుట్టూతా? ఈ జగన్ రెడ్డి సైకో, పెద్ద సైకో అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఎగబట్టుకొని పోతున్నారు? డబ్బులకు పోతున్నారా? 500 రూపాయలు చచ్చిపోతారా? చచ్చిపోయాడు నిన్న, 2 చచ్చిపోయారు. 500 లేకపోతే మీరు బతకలేరా? ఇళ్లల్లో పని చేసుకోవట్లేదా మీరు? ఏం అభిమానమా? ప్రాణాలు తీసుకునేంత అభిమానం అవసరం లేదు ఎవరి మీద కూడాను. నిజంగా నీకోసం ప్రాణం ఇచ్చే నాయకుడైతే నువ్వు ప్రాణం పెట్టి చేయొచ్చు, తప్పులేదు. అతను సైకో, అతని స్వార్థం తప్పితే అతని భార్య, అతని బిడ్డలు తప్పితే ఇంకెవ్వరు అతను పనికిరారు. అలాంటి వ్యక్తి కోసం మీరు పోయి పని చేసాము, మేము అది చేసాము, ఇది చేసాము అంటాం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లా. అదేవిధంగా నేను చూస్తే జయచంద్రారెడ్డి 30 ఏళ్ల యువకుడు, అతను అలాగే పోలీసులు అతను ఏదో షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అని పోతే పోలీసులు గుండెల మీద చెయ్యేసి, అతనుకున్న వెనకున్న వీళ్ళు ఎస్కార్ట్ ఉంటారు కదా, వాళ్ళు అతను గుండెల మీద చెయ్యేసి ఏదో బలవంగా నొక్కారు. అందువలన అతను అక్కడక్కడే సొమ్మసిల్లిపోయి బండి మీద కూర్చోబెడుతుంటే అప్పటికే ప్రాణాలు పోయినాయి అతనికి. ఎంత బాధాకరమైన విషయం అలాంటివన్నీ చూస్తే. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లాంటిది కందుకూరులోనే అక్కడ తొక్కిడి జరిగి ఒక 8 మంది చనిపోతే ఆయన అర్జెంటుగా సభను వాయిదా వేయించి వాళ్ళతోటి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరిని పరామర్శించి అక్కడే కాన్వాయ్లో బయట ఉండి ఆ రోజు రాత్రంతా కూడా బయట స్టే చేసి మరుసటి రోజు మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కలిసి వాళ్ళకి ఎక్స్గ్రేషియా మా కుటుంబానికి 35 లక్షలు ఇచ్చేసి అన్ని ఖర్చులు ఆయన పెట్టుకొని అందరినీ ఇంటి దగ్గర వాళ్ళని ఇంటికి చనిపోయిన వాళ్ళని ఇళ్ళకి పంపించి వాళ్ళ దహన సంస్కారం అయిన దాకా ఉండొచ్చాడు. అది సంస్కారం అంటే. ఈ సైకోరెడ్డి సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. సైకో అనే అందరికీ తెలుసు, కానీ మీకు తెలియకుండా ఎందుకు అట్ట ఎగబడిపోతున్నారో నాకు అర్థం కాదు. ఇతనికి శవాల మీద నడవటం అలవాటు. ఒక శవం దొరికిందంటే అతనికి ఎంత సంతోషం అంటే అది. ఎందుకంటే ఉదాహరణ ఇదే చూసుకోండి, గత ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో చనిపోయిన బెట్టింగులు పెట్టి అప్పులు చేసి బెట్టింగులు పెట్టి అవి తీర్చలేని పరిస్థితి వచ్చేటప్పటికి అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఎప్పుడో మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత ఇవాళ పోయి అతన్ని పరామర్శించడం ఏందయ్యా అసలు? అది అంటే అప్పుడు దాకా గుర్తు రాలేదా? అతను దేశం కోసం పోరాడా? ఆయన విగ్రహాన్ని పెట్టడానికి కడుపు రగిలిపోతుంది ఇలాంటివన్నీ చూస్తుంటే. నిజంగా కష్టపడిన వాడిని, నిజంగా దేశం కోసం మురళీ నాయక్ ఉన్నాడు, తెచ్చి మీ ఊర్లో పెట్టుకోపోయా, నీ ఇంటి ముందు తాడేపల్లి ప్యాలెస్ ముందు పెట్టుకోపోయావా? మేమందరం కూడా వచ్చి వాళ్ళు అర్పించేవాళ్ళం. దేశం కోసం పోరాడాడు కాబట్టి. అతను ఒక రౌడీ, ఒక బెట్టింగ్ పర్సన్, ఒక బెట్టింగ్ పెట్టి కొన్ని కుటుంబాలు నాశనం చేసి బెట్టింగ్ పెట్టి ఆత్మహత్య చేసుకుని ఆయన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, జనాల్ని నాశనం చేశాడు. అలాంటి వాడి కోసం ఈయన పోయి ఎగబట్టుకొని పోయి విగ్రహం పెట్టి 2 ప్రాణాలని తీసేసుకున్నాడు. ఎక్కడికి పోయినా ఇతను ప్రాణం మీద శవం మీద అడుగేయకుండా వెనక్కి రావట్లా. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎందుకు ఎగబడుతున్నారు ఈ జనాలకు? పిచ్చా చపలమా? ఆయన ఇచ్చే ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక 500 లేకపోతే చచ్చిపోతున్నారా అని నేను అడుగుతున్నాను.
మరి నిన్న వాళ్ళు ప్రదర్శించిన ప్లకార్డులు అసలు ఎలా చూడాలంటారు? రప్ప రప్ప నరుకుతామని ఒకళ్ళు, అసలు జగన్మోహన్ రెడ్డి 2.0 లోడింగు ఈసారి మామూలుగా ఉండదు, గంగమ్మ జాతరలో పొట్టేళ్లు కోసినట్టు కోస్తామంటూ, అలాగే చూస్తే రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు పెడతామంటూ వాళ్ళు చేసిన ప్లకార్డులను అసలు ఎలా చూడాలంటారు? అసలు దీని వెనకమాల ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నారు, మేమేం చేస్తామో చెప్పకుండా నరుకుతామనే మాట ఎందుకు పదే పదే చెప్తున్నారు వీళ్ళు? అతనికి స్వతహాగా జగన్ రెడ్డి సైకో, రాజారెడ్డి రాజ్యాంగం అని వాళ్ళ తాతగారు రాజ్యాంగంలో పుట్టి పెరిగినాడు కదా, అప్పుడంతా నరుకుళ్ళే ఉండేయట. అంటే నాకు తెలీదు వాస్తవంగా, నేను విన్నాను, చాలా చోట చదివాను, విన్నాను కాబట్టి నేను చెప్తున్నా దాన్ని బేస్ చేసుకుని. అప్పుడు నరుకుళ్ళే ఉండేవి. రాజారెడ్డి రాజ్యాంగం అదే చెప్తున్నారు కదా, రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం మేము అని చెప్పేసి. నరుకుడే రఫా నరుకుతాం. వాడి వయసు ఎంతండి? ఆ ప్లకార్డు పట్టుకున్న వాడి వయసు చూపించమంటారా? వాడి వయసు ఎంత ఉంది అసలు చూసారా? 22 years, 22 ఏళ్ల ఒక యువకుడు. వాడు ఎంతో ఉన్నత స్థితికి పోవాలి లెక్క అయితే, చక్కగా చదువుకొని మంచి స్థితికి పోవాల్సిన ఎదవ వాడు. అసలు తల్లిదండ్రులు చూస్తా ఎట్టూరుకున్నారు వాడిని. నేనైతే నా కొడుకుల్ని ఇరగదీసి పెట్టుండేదాన్ని. అలాంటి పని చేసి అట్లాంటి ప్లకార్డులు పట్టుకొని ఒక దీనికి పోయి ఉన్నట్టయితే ఇంటికి రాగానే కట్టేసి కొట్టి ఉండేది. కట్టేసి మళ్ళీ ఇంకోసారి దాని జోలికి పోను, అలాంటి విషయాల జోలికి పోను అన్నది కట్టేసి కొట్టుండేదాన్ని నేనైతే. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? రెడ్డికి కావాల్సింది సైకోయిజం. అతనికి అనుకూలంగా అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళని తయారు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇతనికి అండగా ఉండాల్సిన వాళ్ళు రేపొద్దున వీళ్ళే, యువతరమే కదా ఈ సైకో రెడ్డికి అండగా ఉండాల్సింది. అందుకని వాళ్ళని తయారు చేసుకుంటున్నాడు. అసలు రఫా నరుకుతా అంట. ఎందుకంటే ఇతను రేపు నేను వస్తే కనుక మళ్ళీ మిమ్మల్ని అందరూ నరికి పడేస్తాను, ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నాకు అనుకూలంగా లేరో, ఈ రోజు నుంచి ఆ రోజుల్లో కూడా అతను మన దురదృష్టం కొద్దీ అతను మళ్ళీ వచ్చాడే అనుకోండి, ఆ రోజు ఎవరైతే అతనికి వ్యతిరేకంగా మాట్లాడారో, ఇంత గతంలో ఒక సుధాకర్ రెడ్డినే బజార్ రోడ్డు మీద బట్టలు లేకుండా పడుకు డాక్టరు, ఎంత మేధావి అతను సుధాకర్, అతన్ని రోడ్డు మీద బట్టలు లేకుండా పడుకోబెట్టి చంపిందాక నిద్ర పట్ల. అలాగనే చేస్తాడు ఇతను. అది అన్నీ గుర్తు సింబాలిక్గా, అంటే రేపు జరగబోయేది సింబాలిక్గా ముందే చెప్తున్నాడు. మనమే గమనించుకోవట్లా ఇవన్నీ కూడాను. ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఈ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళ మీద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి. దానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి బుద్ధి ఉన్నవాడు ఎవడూ కూడాను నిజంగా కాస్త కడుపుకు కూడు తిని సరిగా నాలెడ్జ్ ఉండి ఆలోచించగలిగిన వ్యక్తి అయితే ఇలాంటి మాటలు మాట్లాడు. అతనికి ఏమీ లేదు, పక్కన ఎవరో ఏదో ఎగదోస్తారు అవి పట్టుకొని మాట్లాడతాడు అనుకుంటా నేను. ఎందుకంటే అతను ఏం మాట్లాడతాడో కూడా తెలియని విషయం. మొన్న పొగాకు ధరే చూడండి, 36 లక్షలు 36,000 కేజీ 36,000 అనేదో చెప్పుకొచ్చాడు. అసలు ఎక్కడన్నాడు ఏంటి? ఆ పక్కనిచ్చే సలహాదారులు ఎవరు? అలాంటివన్నా కరెక్ట్ చేసుకునే పని లేదా? అలా ఉంటుంది అతను. ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు పాపం. ఆ తాడేపల్లి కొంపలో పడుకుంటాడు, లేదంటే ఆ బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు. ఇట్లా ప్రోగ్రాం ఉందనగానే ఈ మధ్య ఎగబట్టుకొని వస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా బయటకు వచ్చాడా? ఈ విధంగా బయటకు వచ్చాడా? తెరలు కట్టుకొని పరదాలు కట్టుకొని బయటకు వచ్చి ఊరికి ఎవరు లేకపోయినా నమస్కారాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు పిచ్చోళ్ళలాగా. ఇవాళ వస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సైకోయిజాన్ని ఆంధ్రప్రదేశ్లో పెంచి ప్రోత్సహించడానికి బయటకు వచ్చాడు. అది మనందరం తెలుసుకొని దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. యువతరంతా ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, మరో సైకో రెడ్డి జగన్ రెడ్డి తయారవుతాడా ఏంటి అని భయం వేస్తుంది. వాళ్ళు ఆ కార్డులు వాళ్ళు ఆ రఫా నరకడం ఏంటి? అసలు ఏంటది ఆ రఫా నరకడం అంటే ఏంది? అసలు తల్లిదండ్రులకి ఎలా నిద్ర పడుతుంది? ఆ పిల్లలు అలాంటి కార్డులు పట్టుకొని అంత సైకోయిజంగా బిహేవ్ చేసి ఉంటుంటే ఆ పిల్లల తల్లిదండ్రులకి ఎలా నిద్ర పడుతుంది? నాకు అసలు అర్థం కావట్లా. మరి ఓవరాల్గా ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి పర్యటన సూపర్ సక్సెస్ అయిందని చెప్పి ఆయన నోటేమంటే ఈ రోజు అయితే ప్రకటించారు కదా, నిజమే అంటారా? సూపర్ సక్సెస్ అంటారా? కావాలని రెచ్చగొట్టి ప్రజల్ని తరలించి ప్రభుత్వానికి సవాల్ చేశారనుకోవాలంటారా? ప్రభుత్వానికి సవాల్ చేశాడు. దానిలో అనుకోవాలంటే ఉన్న నిజం అది కనపడుతుంది, అక్కడ ఫ్యాక్ట్ కనిపిస్తుంది. లేదంటే 3 బస్సులకు పర్మిషన్ తీసుకొని 30 బస్సులో 50 బస్సులో వేసుకొచ్చేదేంటి? అక్కడే అర్థం కావట్లేదా? అంబటి రాంబాబు ఎంత రెచ్చిపోయాడు. పోలీసులు ఒక తోపు దోస్తే ఎక్కడుండేవాడు పోయి కాతే ఒక ఎక్స్ మినిస్టర్ని ఒక గౌరవం ఇచ్చి వదిలేశారు పోలీసులు, అంతే కదా. అది కూడా లేకుండా అంబటి రాంబాబు గారు కూడా ఆ విధంగా
బిహేవ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరేమన్నా తురుములు అనుకుంటున్నారా, తోపులు అనుకుంటున్నారా? సరిగ్గా ఇప్పుడున్న ఇదంతా బాబు గారు పాలన మీద మాత్రమే దృష్టి పెట్టారు, మీలాంటి వాళ్ళ మీద దృష్టి పెడితే అసలు ఇంకొకలాగా ఉంటుంది. అది అందరూ తెలుసుకొని బతకాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ బిడ్డలను కాపాడుకోండి. 22 పిల్లాడు వాడు. ఆ కార్డు రఫా అని కార్డు పట్టుకొని ఉంటే కడుపు రగిలిపోతుంది మాకైతే. ఆ తల్లిదండ్రులకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చూసి సిగ్గు తెచ్చుకొని మీ పిల్లల్ని మీరు మీ అదుపులో పెట్టుకోండి. అప్పుడు కానీ రాష్ట్రం బాగుపడదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రమే సైకో రెడ్డి బయటకు వస్తున్నాడు. అది తెలుసుకొని మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మనదే.